మహాశివరాత్రి. ఈరోజు శివుణ్ణి ఆరాధిస్తారు. ఈరోజు శివుడు అనంతమైన జ్యోతి స్తంభంగా లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని కథనం. అందుకే శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇంకొక కథనం, సముద్ర మదనం సమయంలో వచ్చిన హలాహల విషాన్ని శివుడు పానం చేసి ప్రపంచాన్ని రక్షించాడని విశ్వాసం. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఇంకొక కథనం, ఈరోజు శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన రోజు అని పురాణాల్లో చెప్తుంది. అందుకే దీనిని శుభదినంగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి ఓం నమఃశివాయ అని జపం చేస్తే చాలు, పాపాలు పోయి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. ఇంత మంచి పర్వదినం పూణేలో భక్తులతో దేవాలయాలు ఇలా కిటకిటలాడిపోతున్నాయో చూస్తున్నారు కదా. భక్తులందరూ ప్రతి దేవాలయం దగ్గర ఎంత భక్తి భావనలతో ప్రార్థనలు చేస్తున్నారో మీరు ఇప్పుడు చూడొచ్చు. మేము మా దగ్గరగా ఉన్న దేవాలయాలన్నింటికీ వెళ్ళామండి. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా అన్ని దేవాలయాలని ఈరోజు దర్శించుకోవడం. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓం నమః శివాయ.